ఏపీ సీఎం చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు ఒక జాదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తాడన్నారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామిపై అత్యంత నీచమైన ఆరోపణలు చేశారన్నారు. విశాఖ రిషికొండలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెయ్యి పాలిటిక్స్ తో చంద్రబాబు తన 6 అడుగుల గొయ్యిని తానే తవ్వుకుంటున్నాడన్నారు అమర్నాథ్. గతంలో ఎప్పుడు కూడా మైసూరులో ఉన్నటువంటి సర్టిఫికేషన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ మొన్నటి వరకు టెస్టులు జరిగేవి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి గుజరాత్ పంపించారు. వచ్చినటువంటి ట్యాంకర్లు వాడలేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఈవో చెప్తున్నారు. మరి ఏది వాడకపోతే ఎక్కడ కల్తీ అయినట్టు? కేవలం రాజకీయం కోసం విజయవాడలో వచ్చినటువంటి ఫ్లడ్స్ ని డైవర్ట్ చేయడం కోసం, ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం, ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం డైవర్ట్ చేయడం కోసం ఈరోజు 4000 మందిని నేను రాత్రి కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు తీసేసేటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వం? సో ఇవన్నీ కూడా మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడాలి, కానీ ఇది సమయం కాదు. వెంకటేశ్వర స్వామిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా ఒక జెండా కానీ ఒక స్లోగన్ కానీ ఏది లేకుండా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధిని ప్రసాదించమని మాత్రమే చెప్పాం. రాజకీయాలకు మిమ్మల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి భక్తులు కానీ ప్రజలు కానీ దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం.